హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 26 ఆఫ్ మేకింగ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ డిజైన్ చూసేద్దాం. డిజైన్ కంటే ముందు ఫస్ట్ మనం థ్రెడ్ కలర్ చూసేద్దాము. థ్రెడ్ వచ్చేసి ఈ కలర్ ఆరెంజ్లో లైట్ షేడ్ ఇది. సో ఇది డబుల్ బిల్ బ్రాండ్ థ్రెడ్. షేడ్ నెంబర్ వచ్చేసి 93. సో ఈ షేడ్ ఈ పేపర్ వస్తుంది కదా, దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా షేడ్ నెంబర్ ఈ థ్రెడ్ అయిపోయినప్పుడు ఇదే షేడ్ కావాలన్నప్పుడు మనం జస్ట్ దీంట్లోంచి తీసుకొని ఆ షేడ్ నెంబర్ తెప్పించుకోవచ్చు. సో అందుకని ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో డిజైన్ వచ్చేసి ఇది. దీంట్లో మనం స్క్వేర్ కుందన్స్ అండ్ డ్రాప్ కుందన్స్ యూజ్ చేసాము. 4 సైడ్స్ బ్యాంగిల్ 4 సైడ్స్ సేమ్ ఇదే ప్యాటర్న్లో స్టిక్ చేస్తాము. స్క్వేర్ కుందన్స్ వచ్చేసి 4 x 4 mm స్క్వేర్ కుందన్స్. ఇవి వచ్చేసి డ్రాప్ కుందన్స్, సిల్వర్ గ్లాసీ ఆర్ వైట్ గ్లాసీ కుందన్స్ అంటారు వీటిని. ఈ 2 కుందన్స్తోనే వాళ్ళ డిజైన్ అనేది చేద్దాము. ఫస్ట్ మనం రెడీ చేసుకున్న బ్యాంగిల్తో రిఫరెన్స్గా పెట్టుకోవాలి. సో 4 సైడ్స్ మనం రెడీ చేసిన బ్యాంగిల్ రిఫరెన్స్గా పెట్టుకున్న తర్వాత మనం కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుందాము. సో 4 సైడ్స్ బ్యాంగిల్ రిఫరెన్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు డిజైన్కి తగ్గట్టు మనం గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. సో 3 డాట్స్ అప్లై చేస్తున్నాను బికాస్ మనం 3 స్క్వేర్ కుందన్స్ స్టిక్ చేస్తాం ఫస్ట్. సో అందుకనే మనం మిడిల్ పాయింట్కి పైన ఒకటి కింద ఒకటి గ్లూ అనేది అప్లై చేసుకుంటాము. సో ఇప్పుడు ఫస్ట్ మనం స్క్వేర్ కుందన్స్ స్టిక్ చేద్దాము. నేను చూపించినలానే మీరు స్క్వేర్ కుందన్స్ స్టిక్ చేసుకోండి. నేను చూపించిన విధంగానే మీరు కూడా స్టిక్ చేసుకోండి. 4 సైడ్స్ సేమ్ ఇలానే స్టిక్ చేసుకోవాలి. మన ఛానల్లో ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్కి సంబంధించి చాలా డిజైన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు చూడకపోతే అవి కూడా చూసేయండి. అండ్ మీకు కనుక ఈ డిజైన్ ఆర్ ఈ వీడియో నచ్చినట్లయితే ఆర్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు మన వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మనం ఓన్లీ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ డిజైన్సే కాదు, సైడ్ బ్యాంగిల్స్ అండ్ బ్రైడల్ బ్యాంగిల్ సెట్స్ కూడా నేను చేశాను. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి. ఆర్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. అండ్ ఇఫ్ మీరు కూడా బ్యాంగిల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉంటే అలా స్టార్ట్ చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి, ఇలాంటి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఎప్పుడైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఫస్ట్లోనే మనకి ఆర్డర్స్ వచ్చేస్తాయని అనుకోకూడదు. ఎప్పటికొచ్చినా కానీ మనం కాన్స్టెంట్గా మనం దాని మీద వర్క్ చేస్తూనే ఉండాలి. సో 4 సైడ్స్ స్క్వేర్ కుందన్స్ స్టిక్ చేసాం కదా, ఇప్పుడు డ్రాప్ కుందన్స్ ఎలా స్టిక్ చేయాలో ఒకసారి చూపిస్తాను. ఈ 2 స్క్వేర్ కుందన్స్ మధ్యలో గ్లూ అప్లై చేయాలి బోత్ సైడ్స్. అండ్ ఈ కుందన్ కింద అండ్ ఈ కుందన్ పైన. సో 4 సైడ్స్ అలానే అప్లై చేయాలి. సో 4 సైడ్స్ ఇలానే అప్లై చేసుకోవాలి గ్లూ. అప్లై చేసుకున్నాక డ్రాప్ షేప్ కుందన్స్ ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాము. సో ఇలా 4 సైడ్స్ అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకుందాం.
సో ఇలా ఈ 2 కుందన్స్ మధ్యలో ఫస్ట్, అండ్ ఈ 2 కుందన్స్ మధ్యలో ఇంకొకటి, ఇటు సైడ్ కూడా, అండ్ టాప్ ఒకటి బాటమ్ ఒకటి. సో ఇలా స్టిక్ చేసుకోవాలి, కనిపిస్తుంది కదా. సో బ్యాంగిల్ అంతా అలా స్టిక్ చేసుకున్నాము. ఇఫ్ మీకు ఈ బ్యాంగిల్ మేకింగ్లో ఇంకేమన్నా థ్రెడ్ వ్రాపింగ్ అలాంటి డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను థ్రెడ్ వ్రాపింగ్ ఈ వీడియోలో చూపించలేదు కదా, నేను ఆల్రెడీ లాంగ్ వీడియో చేసున్నాను థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో లింక్. ఒకవేళ థ్రెడ్ వ్రాపింగ్ రాకపోతే ఆ వీడియో చూడండి, నేను డీటెయిల్గా చెప్పాను. నేను 2/4, 2/6, 2/2, 2/8, 2/10, 2/12 అన్ని సైజెస్కి వ్రాపింగ్ అనేది ఎన్ని వరుసలు తీసుకోవాలని నేను ఆ వీడియోలో చెప్పాను. ఎంత లెంత్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి, ఎన్ని స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో నేను ఆ వీడియోలో అన్నీ క్లియర్ చేశాను. ఇఫ్ మీకు తెలియకపోతే చూడండి. సో లాస్ట్ సైడ్ ఇది. సో అయిపోయింది ఇంకా బ్యాంగిల్ మేకింగ్. ఈ ఒక్క సైడ్ స్టిక్ చేస్తే నేను చూపిస్తాను. స్టిక్ చేసినప్పుడు కుందన్స్ అనేవి చూడడానికి అంత బాగోదు, బికాస్ గ్లూ అనేది డ్రై అవ్వదు కదా, అంత నీట్గా ఉండదు. బట్ డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నేను చూపిస్తాను దానికి డిఫరెన్స్ కూడా. ఇప్పుడు ఆల్రెడీ స్టిక్ చేసి డ్రై అయిపోయిన కుందన్స్ బ్యాంగిల్ ఎలా ఉంటుందో అండ్ డ్రై అవ్వని బ్యాంగిల్ ఎలా ఉంటుందో నేను మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తాను. సో అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది బ్యాంగిల్. సో ఇప్పుడు ఇది డ్రై అవ్వని బ్యాంగిల్, ఇప్పుడే గ్లూ స్టిక్ చేసింది ఇది. అండ్ ఇది ఆల్రెడీ కుందన్స్ స్టిక్ చేసి డ్రై అయిపోయింది బ్యాంగిల్. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత డిఫరెంట్గా ఉంటాయో చూడండి రెండు. ఇది డ్రై అవ్వకపోయేసరికి అంత నీట్గా కనిపించదు, బట్ డ్రై అయిపోయిన తర్వాత నీట్గా కనిపిస్తుంది. నేను థంబ్నెయిల్లో పెట్టే పిక్స్ ఇవి డ్రై అయిపోయిన తర్వాతే పెడతాను, సో అందుకనే మీకు నీట్గా కనిపిస్తుంది. సో చూడండి. ఇఫ్ మీకు ఈ డిజైన్ కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా, బాయ్.